यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ అనేటటువంటి కార్యక్రమంలో పురాణ రహస్యాలు అనేటువంటి అంశానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో రకాలైనటువంటి భారతీయమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి అంశాలతో కూడుకున్న విశేషాలను తెలియజేసేటటువంటి ఈ కార్యక్రమంలో మనలో నిబిడీకృతమైనటువంటి కొన్ని రకాల నమ్మకాలను, వ్యవహారాల మీద సహేతుకమైన వివరణను తెలియజేసేటటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుద్రార్చన అనే అంశం మీద దృష్టి పెడతాం. శివుణ్ణి అర్చించే విధానం. శివార్చన అనగానే మనకు సాధారణంగా కనిపించేటటువంటిది అందరికీ మిగిలినటువంటి దేవతల విగ్రహాలు లేదా దేవతల మూర్తులను చూసే విధానానికి, శివలింగాన్ని చూసే విధానానికి తేడా ఉంది. ఇది లింగస్వరూపం. ఈ లింగస్వరూపాన్ని ధ్యానం చేసే విధానానికి లఘున్యాసం కానీ మహన్యాసం కానీ ఉంటాయి. ఆ లఘున్యాస మహన్యాసాల తర్వాత నమక చమకాదులతోని, తర్వాత శాంతి పాఠాలతోని, తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకాలతో కూడుకున్నటువంటివి, తర్వాత అర్చించేసే విధానాలు ఇవన్నీ కూడా కనపడతాయి. దీనికి మహారుద్రం, అతిరుద్రం అనేక రకాలైన పేర్లతో ఉంటాయి. మృత్యుంజయ పాశుపదాదుల పేర్లతో వేరు రకాలైనటువంటి శైవ ఆరాధనలు కనపడుతుంటాయి. వీటన్నిటినీ చూసేటట్టయితే మనము రుద్రునికి సంబంధించినటువంటిది, రుద్రుడే కాదు ఏ దేవుడినైనా అర్చించాలంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అసలు? ఆ అర్చించడానికి అవసరమైన లక్షణాలను మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. వేదం ఏం చెప్పుకుంటూ వస్తుంది, మనం ఏం చేస్తున్నాం? నిజానికి సాధారణంగా మంత్రం చదువుకుంటూ శివుడి మీద నీళ్లు పోయటం అనేటటువంటిది సాధారణమైనటువంటి కాన్సెప్ట్. కానీ ఏదైనా దేవతను, ఎటువంటి దేవతనైనా సరే ఆరాధించాలి అనుకునేటట్టయితే ఆరాధనకు యోగ్యమైనటువంటి స్థితికి అది చేరాలి అనుకుంటున్నప్పుడు అది మన పక్కన ఉండాలి, సమాంతరంగా ఉండాలి. అది అక్కడెక్కడో ఉండి మనం ఇక్కడి నుంచి ఆరాధన చేస్తే మన మాట వాళ్ళకి వినపడకపోవచ్చు. ఎక్కడో ఉండేటటువంటి పెద్ద దూరంగా ఉండేటటువంటి వ్యక్తికి మనం ఇక్కడి నుంచి మాట్లాడేది వినొచ్చు, వినకపోవచ్చు, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి భావాలు మనకు అందకపోవచ్చు. కానీ మనం వాళ్ళ స్థాయికి ఎదిగిన తర్వాత మన మాటకు వాళ్ళు విలువిస్తారు. అందుకనే ఎవరికి వాళ్ళు స్థాయిని సమానంగా చేసుకోవాలి అనే అంశం ఉంటుంది. స్థాయి సమానంగా చేసుకోవాలనుకుంటే ఆ తత్వంతో మనం ఈక్వల్ కావాలి, సమానం కావాలి. ఆ తత్వంతో సమానం కావాలంటే ఆ తత్వం ఏంటో మనకు తెలియాలి కదా ముందు. ఇది రుద్రార్చన. ఈ శివార్చన లేదా రుద్రార్చన చేస్తున్న సందర్భం లోపల మనకు సరి అయినటువంటి ఒక పదం కనపడుతూ ఉంటుంది. నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది వేదం. తాను రుద్రుడై రుద్రుని అర్చించాలి అనే విషయం. ఇది చాలా ఆలోచనాత్మకమైనటువంటి అంశం. ఇది తాను రుద్రుడై రుద్రుని అర్చించాలి. రుద్రుడైన తర్వాత రుద్రుని అర్చించడం ఎందుకు అంటే సమానత్వ స్థితి వస్తుంది, దగ్గరలోకి చేరుతాం కాబట్టి అప్పుడు అర్చన చేసుకుని మరింత తాదాత్మ్యం పొందే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఒకసారి ఆలోచన చేసి చూసేటట్టయితే మనకు కనిపించే భావన ఏంటంటే తాను రుద్రుడయ్యే విధానం ఏమిటి? ఇది ఈ దేవతే కాదండి. తాను శక్తియే శక్తిని ఆరాధన చేయాలి, తాను విష్ణువై విష్ణువుని ఆరాధన చేయాలి, తాను గణపతిగా మారి గణపతి అర్చన చేయాలి, తాను కుమారస్వామిగా మారి కుమారస్వామి అర్చన చేయాలి, తాను అమ్మవారిగా మారి అమ్మవారి అర్చన చేయాలి. ఏదైనా సరే ఈక్వలెంట్, సమానమైనటువంటి స్థితిలోనే మన అర్చన అనేది అవతల వాడికి అందుతూ ఉంటుంది. ఒక రాయిని చూసి రాయిలాగానే మనం ఊహించేసి నీళ్లు పోసే తత్వం ఉంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం కూడా రాయి లాంటిదే ఉంటుంది. ఒక రాయిలో చైతన్యాన్ని దర్శించి చైతన్యానికి నేను పోస్తున్నటువంటి ఇవన్నీ కూడా అనే భావన ఏర్పడితే ఆ చైతన్య స్థితి మన శరీరంలోకి, మన మనస్సులోకి చేరుతూ ఉంటుంది. నా రుద్రో రుద్రమర్చయేత్ అనేటటువంటి భావాన్ని మనం చూసుకునేటట్టయితే తాను రుద్రుడై రుద్రుని అర్చించాలి.
తాను రుద్రుడు కాబటానికి చేయాల్సినటువంటి పరికరాలు ఏమిటి అనేటువంటి విషయం మనకు కావాలి ఇప్పుడు. లేదా ఏ దేవతనైనా సరే, శివుని మీద నీళ్లు పోసేస్తున్నాం, పని అయిపోతుంటుంది, పుణ్యం వచ్చేస్తుంటుంది, శివరాత్రి మహాపర్వదినాల్లో చాలా గొప్ప పనులు చేస్తున్నాం అనేటువంటి భావాలు ఏర్పడుతున్నా, మిగిలిన రోజుల్లో అభిషేకాలు చేస్తున్నా కానీ తాను రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చిస్తే పెద్ద ప్రయోజనాలు లేవు అనేటటువంటిది శైవ సాహిత్యం చెప్పేటువంటి విషయం. కాబట్టి రుద్రుడు కావలసి తీరాల్సిందే. రుద్రత్వం అనేటటువంటిది కనిపించాలి అనుకుంటున్నప్పుడు రుద్రుని యొక్క అంశాలుగా మన వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే శివునికి నామాలు పెడతాం, 3 నామాలు. అదే నామాలను మన వాళ్ళు ఏం చేస్తున్నారు, నుదుటికి, చేతులకు, హృదయానికి, ముఖ్యమైనటువంటి శరీర స్థలాలకన్నిటికీ కూడా రాసుకొని తనలో ఏ భాగాన్ని చూసుకుంటున్నప్పటికీ కూడా నేను రుద్రుణ్ణి అనిపించే భావన ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఒంటి నిండా కూడా బూడిద పూసుకునేటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే భూమి మీద ఉండే, భూమి శివునికి సంకేతంగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. భూమి శివునికి సంకేతం అయితే భూమి మీద ఉండేటటువంటిది పూర్తిగా మట్టే కాబట్టి ఆ బూడిదనే మనం ఒంటికి పూసుకోవటం లాంటిదే మనకు ఒంటి నిండా బూడిద పూసుకొని కనిపించే విధానం. ఆ బూడిద పూసుకునేటువంటి విధానం అట్లా కాకుండా కానీ కనీసం బొట్టు పెట్టుకునే విధానం అంతా కూడా ఎక్కడ ఇటువైపు తన శరీరాన్ని దర్శించినప్పటికీ కూడా రుద్ర ముద్రలు కనపడాలి. రుద్ర ముద్రలు కనపడుతూ ఉంటుంటే తాను ఈ వీటికి సంబంధించిన వ్యక్తి కాకుండా కొంచెం భగవదారాధన వైపు మనసును కేంద్రీకరిస్తున్నాను అనేది ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నుదుటికి పెట్టుకున్నాం కదా అంటే ఎదుటివానికి కనపడుతూ ఉంటుంది. ఎదుటివానికి మాత్రమే నువ్వు రుద్రునిగా కనిపించేది, నుదుటికి పెట్టుకునేది. నీ చేతులకు, హృదయానికి పెట్టుకుంటే నిన్ను నువ్వు చూసుకోవడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి నామములోనూ కూడా ఎవరున్నారయ్యా, నామం పెట్టుకున్నటువంటి రుద్రుడు ఉన్నాడని గుర్తు. అక్కడ చేతికి పెట్టుకున్నామంటే అక్కడ రుద్రుడు ఉన్నాడు, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ రుద్రుడు, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ రుద్రుడు, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ రుద్రుడు, ఇటు పెట్టుకుంటే ఇక్కడ రుద్రుడు, హృదయాన్ని పెట్టుకుంటే హృదయంలో రుద్రుడు. రుద్రత్వం అనేటటువంటిది శరీరం మొత్తానికి ఆపాదింపజేసుకునే లక్షణం కానీ కేవలం పూసుకునే లక్షణం కాదు. ఇక్కడ నీ భావన అది ఉందా లేదా, ఆ భావన లేకుండా కేవలం అది పూసుకోవటం పని అయిపోయింది కదా, ఎట్లా చేయాలి కాబట్టి చేసేస్తున్నాను అని చెప్పేసి అనేది ప్రొసీజర్ ప్రకారం అయిపోయింది ఈ రోజుల్లో. ఏది భగవంతునికి మనం చేస్తున్నామో ఆ భగవంతునికి చేసిన పనులలో మనం చేసుకోవటం అర్థం ఏంటంటే ఆ శక్తికి మన శక్తిని ఈక్వలెంట్ చేయటం. అవునయ్యా బాగానే ఉంది, భావన చేస్తున్నాను అనుకుంటున్నప్పుడు దాంట్లో చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. రుద్రత్వానికి నువ్వు రావాలి అనుకునేటట్టయితే నువ్వు నీ శరీరంలో అన్నిటినీ న్యాసం చేయాలి అన్నారు. న్యాసం అంటే ఉంచుట అని అర్థం. దీంట్లో 2 రకాల న్యాసాల పేర్లు చెప్తూ ఉంటాం. ఒకటి లఘున్యాసం, ఒకటి మహాన్యాసం అని చెప్పేసి. మహాన్యాసం పెద్దది, లఘున్యాసం అంటే చిన్నది, అప్పటికప్పుడు చేసేటువంటి చిన్న చిన్న పనులు. కరణచరణాది అవయవాలతోని అంగుష్టాభ్యా నమః, తర్జనీభ్యా నమః అని చెప్పేటటువంటిదంతా కూడా లఘున్యాసం అంటాం. మహాన్యాసం అనేటటువంటిది ఇంకోటి తప్పనిసరిగా శివారాధన కన్నా ముందుగా మన వాళ్ళందరూ చేసేటువంటి అంశం. నమ్మక చమకాదులు చేసి అభిషేకం చేయటం కన్నా ముందుగా చేసే పని మహాన్యాసము అంటారు. ఇది అనేక రకాల కార్యక్రమాల మాధ్యమంగా చేస్తారు. అయినప్పటికీ కూడా అక్కడ చేసే విధానం ఏమిటి అంటే శరీరం లోపల ఉండేటటువంటి వేరు వేరు భాగాలన్నిటిలోకి కూడా రుద్రుణ్ణి మంత్రోక్తంగా ఆహ్వానించడం అనేటటువంటిది మహాన్యాసం చేసే పని. మహాన్యాసం చదువుతున్నారు కదా అంటే అది పారాయణం వాళ్ళు ఏదో చేసుకుంటారులేండి అనుకోవటం కాదు. ప్రతి మంత్రముతోని కూడా శరీరంలో, మీ శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం, శిఖ, శిరస్సు, మూర్ధము, లలాటము, ఫాలము, భ్రూమధ్యము, నయనము, నాసిక, శ్రోత్రము, చక్షు, జిహ్వ, ఇట్లా వరుసలో శరీర భాగాలన్నింటిలోనూ కూడా చివరికి పాదం, నఖాగ్రం వరకు కూడా ఒక్కొక్క భాగానికి సంబంధించినటువంటి మంత్రం చదువుకుంటూ ఆ మంత్ర భాగము లోపల నుంచి మనస్సును కేంద్రీకరించి ఆ రుద్రత్వాన్ని నా శరీరంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయటం. ఆ రుద్రుడు నేనుగా మారటానికి ప్రతిసారి ఇక్కడ చేయి దాకించండి, ఇక్కడ కాళ్ళు దాకించండి అంటే చేతులు ఇట్లా దాకించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు. చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ చెయ్యి ఇక్కడ తాకింది అంటే ఇక్కడ రుద్రుడిని ఆహ్వానం చేస్తామంటే ఇక్కడంతా శుద్ధత ఉండాలి. భగవంతుని ఉత్తరాన్ని తీసుకొస్తామంటే మన ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకుంటున్నామంటే ఇల్లంతా కడుక్కోమా? ఇల్లు కడుక్కుంటేనే కదా భగవంతుని తీసుకొచ్చి కూర్చోబెట్టేది. అట్లాగే భగవంతుని ఇక్కడ ఆహ్వానం చేసాం, ఇక్కడ ఆహ్వానం చేసామంటే ఇక్కడ అశుద్ధత ఉండకుండా శుద్ధతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి.
ఆ అశుద్ధత అనేటటువంటిది మన దగ్గర ఆలోచన రూపంలో ఉండొచ్చు, వాగ్రూపంలో ఉండొచ్చు, లేదా కర్మ రూపంలో ఉండొచ్చు, కాయకర్మ రూపంలో. వాటన్నిటిని నెమ్మదిగా తొలగించి అక్కడ భగవంతుని ఆహ్వానం చేశామంటే మన శరీరంలో ప్రతి భాగాన్ని ప్రతి నిమిషం కూడా భగవన్మయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది రుద్రత్వం. లేకపోయేటట్టయితే అది రుద్రత్వం కాదు. మన శరీరంలో అన్ని భాగాలలోనూ కూడా భగవంతుని ఆహ్వానం చేయటమే మహన్యాసం. న్యాసం అంటే ఉంచటం. అన్ని భాగాలలో శరీరంలోని ప్రతి భాగం లోపల కూడా భగవంతుని నిరంతరం ధ్యానం చేసి మన శరీరంలో ఎటువైపు దర్శనం చేసినా సరే, పార్శ్వాలు, వీపు లేదా ఫ్రంట్ సైడ్ ముందు వైపు ఎటువైపు దర్శించినప్పటికీ కూడా ప్రతి చోట ఒక శివలింగం ఉన్న భావనే పొందాలి. లింగం అంటే రూపలింగం అనే భావన వరుస కదా, అదో చైతన్యం అనే భావన. శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్పేసి అని అంటాం, త్రినేత్రం అని చెప్పేసి అన్నప్పుడు ఆ స్ఫటిక సంకాశం కనిపించాలి, ఆ వెలుతురు ఒక రకమైన చైతన్యం కనిపించాలి. అట్లా కాకుండా అన్ని చోట్ల ఏదో రాళ్ళు పెట్టేసినాం అనే భావన ఉంటే మనం రాళ్ళమే. అంటే చూసే చైతన్యాన్ని బట్టి ఆ చైతన్యాన్ని నింపుకునే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఇది నా రుద్రమర్చేత్ అనే దాని వెనక, మహన్యాసం చేసే దాని వెనక రహస్యం ఇది. సాధారణంగా ప్రతిరోజు కూడా వేరు రకాల మంత్రాలు పూజలు చేసే సందర్భంలో కూడా అంగుష్టాభ్యా నమః, తర్జనీభ్యా నమః, మధ్యమాభ్యా నమః, అనామికాభ్యా నమః, కనిష్ఠికాభ్యా నమః, కరతల కర్పష్టాభ్యా నమః, హృదయాయ నమః, శిరసే స్వాహ ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. ఇట్లా చేతులు తాకుతూ ఉంటుంటాయి. ఈ చేతులు తాకటం కాదు ఇక్కడ అర్థం. ఈ వేళ్ళు ఇట్లా అంటున్నామంటే ఈ వేలుకు సంబంధించినటువంటి ఈ భాగం అంతా కూడా భగవంతునిమయమై చైతన్యం నిండాలి, ఇక్కడ కదలాలి. అంగుష్ట, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక ఇవన్నిట్లో కూడా చైతన్యం నిండాలి. ఆ చైతన్యం నింపుతూ శరీరంలో ముఖ్యమైనటువంటి భాగాల లోపల భగవంతుని నింపి ఆ తర్వాత ధ్యానం చేయటం మొదలుపెట్టాలి. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై ఆస్తోకాపులుత లోకమీశ మనిషం శుద్ధానువాకాంజపం ఝాయేత్ ఈప్సిత సిద్ధయే ధృతిపదం విప్రోభిషం చేత్ శివం అనుకుంటూ గొప్పనైనటువంటి అనేక రకాల స్తుతి వాక్యాలు మనకున్నాయి. ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన నమశివాయ అక్షరాలకు సంబంధించినటువంటి స్తుతి వాక్యాలు ఉన్నాయి. ఇన్ని వాక్యాలు ఉన్నప్పటికీ కూడా అది స్తుతి చేయడానికి ఈక్వలెంట్ సాధన లేనప్పుడు ఆయన ఎవరో నీకు కనపడట్లేదు. ఆ కనిపించడానికి సరిపోయినంతగా నీ శరీరంలో ముందుగా ప్రిపరేషన్ అనేటటువంటిది లేకుండా, రుద్రునివి కాకుండా చెత్తను పెట్టుకొని ఆలోచనలన్నీ కూడా చేసుకుంటూ అప్పటికి వెళ్ళి నేను ఈ పని చేస్తే నాకు ఏమన్నా తృప్తి వస్తుందేమో అనుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవటం కాదు. అక్కడికి వెళ్ళి కూర్చొని ముందుగా నిన్ను నువ్వు తయారు చేసుకున్న తర్వాత శివుణ్ణి అర్చన చేయటం మొదలుపెట్టాలి. పవిత్రమైన శరీరంతో, పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన హస్తాలతో ఆ పవిత్రుని మీద నీళ్లు పోయాలి, పవిత్రమైన జలాన్ని చల్లాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు. మన శరీరంలోకి అనవసరమైనటువంటి చెత్తనైతే తీసుకొని రాలేం కదా, అట్లా చెత్తను తీసుకొని రాకూడదు. ఎప్పటికప్పుడు కూడా మన మనస్సును కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మనస్సును ఎక్కడ అనవసరమైన చెత్త దగ్గర కనుక కాసేపు పెట్టామనగానే అది పూసుకొని వస్తుంది, కాసేపు ఏదో అశుద్ధతను పూసుకొని వస్తుంది. ఆలోచనాపరమైనది, కర్మపరమైన ఆలోచనలే ఉంటుంటాయి ఎప్పటికి కూడా. అది తీసుకొని వచ్చేసి ఎక్కడ పూస్తుంది, ఎక్కడ దానికి ప్లేస్ అంటే మన శరీరంలో ఏదో భాగం లోపల నింపి పెడుతుంది. దీని పేరు చిత్తం అంటాం. దీన్ని శుద్ధి చేసుకోకుండా మనకు వేమన పద్యాల్లో కూడా ఒకటి ఉంటుంది, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని చెప్పేసి. ఈ చిత్తశుద్ధి అనేది మన శరీరం లోపల ఎక్కడెక్కడైతే డిపాజిట్స్ ఆఫ్ ఏదో మలినాలు ఉంటుంటాయో ఆ మలినాలన్నింటినీ కూడా శుద్ధి చేసే ప్రయత్నం చేయాలి. ఆ శుద్ధి చేయకుండా మనం పూజ చేస్తున్నాం. అందుకే నా రుద్రమర్చయేత్ అని చెప్పేసిన పదం వాళ్ళు చెప్పినంత మాత్రం అంత ఈజీ కాదు అది. అందుకని శివారాధన చేయబోయేటటువంటి వాళ్ళమందరం కూడా శివునికి సంబంధించిన బాహ్య రూపాన్ని, అంతర రూపాన్ని రెండింటిని తయారు చేసుకోకుండా శివుణ్ణి ఆరాధించకూడదని చెప్పడానికి ప్రయత్నం. ఇక్కడ శివ సంకల్పాలు ఉంటాయి. నేనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం అనుకుంటూ మొదలు పెడతారు. దాంట్లో అనేక రకాల శ్లోక రూపాలు ఉంటాయి. ప్రతి చోట కూడా చేసే పని ఏమిటి అంటే, ప్రతి చోట చిట్ట చివరి లోపల తన్మే మనః శివ సంకల్పమస్తు అంటుంటాం. తన్మే మనః శివ సంకల్పమస్తు, నా మనస్సులో శివ సంకల్పం సిద్ధించుగాక, శివ సంకల్పం చేతునుగాక. అదిగాక వాక్కు
మనస్సు, చక్షు, శ్రోత్రం, జిహ్వ ఈ పదాలన్నింటిలో కూడా శివుణ్ణి తాకి మహాన్యాసంలో తన శరీరాన్ని తాకుతూ ఉంటుంటాం. వాగ్ హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి ప్రాణో మే అనుకుంటూ సూర్యో మే చక్షుషి శ్రితా చక్షుర్హృదయే హృదయం మయి అహం అమృతే అంటే తాను అమృతమయుడు కావాలి. ఇప్పుడు ఇక్కడ అమృతం బ్రహ్మణి ఆత్మని శ్రిత ఆత్మా హృదయే హృదయం మయి. ఇంత క్లియర్గా మనకు వైదిక సాహిత్యం అనేటటువంటి ఇంత క్లియర్గా చెప్తూ ఉంటుంటే మనం దాన్ని కేవలం ఒక వరుసలో వ్యవహారంలాగా మార్చేస్తున్నాం. మన ఆలోచన విధానాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన వేదాలు చెప్పినటువంటి అంశాల ప్రకారంగా మనల్ని మార్చుకుంటూ రావాలని చెప్పటం. ఇది ఎవరికి అలవాటు చేయాలి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వానికి అర్థం కాదు కాబట్టి వానికి అట్లా చూపించాలి. కానీ పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు నాయన 1 గంట సేపు నువ్వు ఇతర విషయాల ఆలోచనలు పక్కకు పెట్టేసి నీ ముందర ఒక చైతన్యం ఉంది, నీలో ఒక చైతన్యం ఉంది, ఆ ముందర చైతన్యాన్ని నీలో చైతన్యం సమానత్వం తీసుకొని చేసే ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వే శివునివి అవుతావు. మళ్ళా శివునికి ప్రత్యేకంగా అర్చన చేయాల్సినంత అవసరం లేదు. నువ్వు శివునివి కావాలి అనుకునేటట్టయితే, నువ్వు నిర్మలమైనటువంటి హృదయం కలిగిన వాడివి కావాలనుకునేటట్టయితే ఆ శివత్వం ప్రతిక్షణం నీలో నింపాల్సిన అవసరం ఉంది. అది రుద్రుని అర్చన చేయటం. ఆ రుద్రార్చన అన్నప్పుడు రుద్రుని యొక్క గుర్తులు ఏమిటి అని చెప్పేసి బయటికి చెప్పే మాటలు కొన్ని ఉంటాయి. అంటే శరీరం లోపల ఉండేటటువంటి ఎముకలు, కండరాలు, నరాలు, అస్థి, మజ్జ అంతా కూడా శివుని యొక్క గుర్తులట. వీటిపై రుద్రత్వాలు, రుద్ర చిహ్నాలు అంటుంటారు వీటిని. ఇటువంటి రుద్రత్వ చిహ్నాలు అని చెప్పేసి అనేవి ఏమున్నాయో అవన్నిటి ఎడల ఎవరు నిండి ఉండాలి అంటే రుద్రుడు నిండి ఉండాలి. శైవులు కొంతమంది హృదయంలోనే తమకు ఎక్కడికో వెళ్ళి దేవాలయం ఎందుకంటే మా హృదయంలోనే లింగం కట్టుకుంటామని చెప్పేసి తీసుకుంటూ తిరుగుతూ ఉంటుంటారు. అటువంటి లింగాన్ని కూడా ఏంటయ్యా అంటే కేవలం బయటికి కట్టుకునే లింగం కాకూడదు. అది ప్రతి క్షణము ఆ లింగము తనకి ఏం గుర్తు చేయాలంటే నేను లింగధారిని అయి ఉన్నాను, ఆ లింగము నా హృదయ లింగం అయ్యి ఉంటుంది, నేను ఎప్పుడు కూడా శివునిలాగానే ఉంటాను, శివతత్వంతో ఉంటాను, పరమ పవిత్రంగా ఉంటాను, శుద్ధంగా ఉంటాను, వ్యతిరేకమైన ఆలోచనలు రానివ్వను, నా మనసు గుర్తు చేసుకోవడం కోసమే నా హృదయం లోపల శివుణ్ణి పెట్టుకున్నాను, దీక్షలో ఉన్నాను అనిపించేటటువంటిది దీంట్లో ఉండే ప్రత్యేక అంశం. అందుకని మహాన్యాసము, లఘున్యాసము అనే పదము కేవలం బాహ్యంగా చెప్పేటువంటి అంశాలు కాదండి, ఆంతరంగా మనం చేసేటువంటి పని. ఇట్లా రుద్రునిగా తాను మారిన తర్వాత రుద్రుని అర్చన చేసేటప్పుడు ఆ శివుని మీద జల అభిషేకం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అభిషేకం చేస్తున్న సందర్భం లోపల మన ఆలోచన ధోరణి ఉండాల్సిన విధానం ఏంటంటే ఆ జలం కేవలం ఒక రాయి మీదనో ఒక గుండ్రంగా ఉండేటువంటి బండ మీదనో పోస్తున్నామనే భావన రాకూడదండి. ఎందుకంటే ఆ శివుడు అనేది మన భూమికి సంకేతం. ఆ భూమి మీద పడేటటువంటి జలపాతం, వర్షం ఆకాశం నుంచి పడితే భూమి అంతా పచ్చగా మారిపోతూ ఉంటుంది. ఆ వర్షం పడాలి. మనకు శివలింగ రూపం అంతా భూమి రూపమే. శివరాత్రి అనేటటువంటి ఎర్త్ ఫార్మేషన్ డే, లింగోద్భవ కాలము అంటాను దాన్ని. ఉద్భవ కాలం ఎప్పుడు ఉంటుందంటే ఫార్మేషన్ అప్పుడు. అందుకని ఆ జలము పడుతున్నది ఎక్కడయ్యా అంటే ఆకాశం నుంచి పడుతుంది. భూమి లోపల విపరీతమైన అగ్ని కూడా ఉందండి, విపరీతంగా అగ్ని ఉంది. బయటకు కూడా విపరీతంగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. ఈ భూమి మీద ఎంత చల్లదనం కనుక పడుతూ ఉండేటట్టయితే అంత హాయిగా ఉంటుంది. ఇన్ని సముద్రాలు ఉన్నా ఇంకా వేడిగా ఉంది లోపల. అంత వేడిని తగ్గించడం కోసం ఎప్పటికప్పుడే దాని మీద భూమి మీద జలం పడుతూ ఉండాలి. ఆ భావన పరిపూర్ణం చేయడం కోసమే ఆ భూమి మీద పడేటటువంటి జలాన్ని దృష్టిలో పెట్టుకొని కనుక అభిషేకం దృష్టి పెడితే ఆ అభిషేక దృష్టి నమకాదులు చమకాదులు చేసుకుంటూ నమః అంటే నమస్కరించు, చా అంటే మళ్ళీ చెప్పుకుంటూ ఇది కాక మరియు అని చెప్పుకుంటూ వెళ్ళేటటువంటిది నమకాలు చమకాలు. ఆ మంత్రాల తర్వాత చేసేటటువంటి పని ఏమిటంటే ఆ జలము భూమి మీద పడిన తర్వాత భూమి అంతా ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తిని పెంచుకుంటూ వస్తుంది. మన ఇంట్లో కూడా ఆనందం ఉత్పాదించబడాలి, ఐశ్వర్యం ఉత్పాదన కావాలి, అట్లాగే లోకం లోపల సంతోషం ఉత్పాదన కావాలి, అదేవిధంగా ఇంట్లో సంతానం ఉత్పాదన కావాలి, మనకు పుట్టే ఆలోచన ఉత్పాదన కావాలి. ఏదైనా సరే పాజిటివిటీ అనేటటువంటిది, సకారాత్మకమైనటువంటి ఆలోచనలు మన లోపల ప్రేరేపించబడాలి అనుకునేటట్టయితే ఆ పడేటటువంటి జలపాతమును మనం దర్శించే విధానం ఉంటుంది. మీరు చూసినా అదే భావన పొందొచ్చు, లేదా మనం చేసినా అదే భావన పొందొచ్చు. అది ఇంత లింగమా అనేటువంటి విషయం కాదు, ఎంత పెద్దగా ఉంది ఎంత చిన్నగా ఉందని కాదు, అవన్నీ కూడా మనకు ప్రతీకలే. ఈ ప్రతీకల లోపల మనం దాన్ని దర్శిస్తూ
మన శరీరంలోని అన్ని భాగాలలోనూ కూడా ఆ లింగత్వాన్ని మనం సాధన చేసుకుంటూ ఉండి ఆ రుద్రత్వాన్ని సాధన చేస్తూ కనుక ఉండేటట్లయితే దాని తర్వాత చేసేటటువంటి అభిషేకము నువ్వు దానికి సమానత్వాన్ని పొంది చేసేటటువంటి అభిషేకం కావటం వల్ల నీలోనూ భగవంతునిలోనూ సమానత్వ స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమానత్వ స్థితి కోసం చేసేటటువంటిది రుద్రార్చన అవుతుంది. శివాభిషేకము అనగానే ఏదో చేసేయటం కాకుండా రుద్రాభిషేకము అనగానే ఏదో 20 నిమిషాలు అయిపోతుంటుంది, పని అయిపోతుంటుంది, నెక్స్ట్ బ్యాచ్ ఇంకోటి ఉంది అని కాదు. ఆ చేసే 20 నిమిషాలు అయినప్పటికీ కూడా నీ హృదయాన్ని కేంద్రీకరించావా లేదా? లేదండి నేను అక్కడ కూర్చొని నీళ్లు పోస్తేనే పుణ్యం అని పక్క పెడదాం, కూర్చుందాం, అందరూ చేస్తూ ఉంటారు కదా, మనం కూర్చుందాం. అందరూ పోసేటటువంటి జలము దర్శిస్తూ నేను ఆనందాన్ని పొందుతున్నానా లేదా ఆ అభిషేక జలం అనేటటువంటిది భూమి మీద పడేటటువంటి జలంగా దర్శించేసి భూమి అంతా కూడా ఆనందమయం అవుతున్నట్టుగా నేను నా భావన పొందుతున్నానా లేదా? ఇవన్నీ వదిలిపెట్టేశాం మనం. ఇది చేస్తే ఇది పుణ్యం వస్తుందట కాబట్టి వెళ్దాం, పరిగెత్తుతాం. ఇది చేస్తే పుణ్యం వస్తుందట అనేటటువంటిది చెప్పవలసిన చిన్న వయసు స్థాయి కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇదే పనులలో పడిపోయారు. ఆయన తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఇది రుద్రార్చన చేసుకొని బయటకు వెళ్ళేటటువంటి అని చెప్పేసి అని అంటాడు. మరి ఆయనలో కోపం ఎందుకు ఉంటుంది? వేదన ఎందుకు ఉంటుంది? బాధలు ఎందుకు ఉంటాయి? రుద్రార్చన చేయాలంటే రుద్రుడు తాను కావాలి కదా. రుద్రత్వం అంటే కోపత్వం ఏం కాదండి. శరీరం లోపల ఉండేటువంటి అనేక రకాల అంగాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఆ అంశాలన్నింటిలోనూ ఉండేటటువంటి ఏ తీవ్రత ఉందో దాన్ని తగ్గించడం కదా దీనికున్న పని. చల్లబరచడం కదా, లోపల ఉండే వేడిని చల్లబరచడం కదా, అనవసరమైన వేడి రాకుండా కాపాడటం కదా. మరి అవన్నిటినీ ఎక్కడి నుంచి చల్లబరుస్తున్నాం మనం? అందుకని శరీరాన్ని అమలత్వాన్ని, విమలత్వాన్ని, నిర్మలత్వాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అమలము, విమలము, నిర్మలము అన్న దాంట్లో కామన్ పదం ఒకటి ఉంది, మలము. ఆ మలినాన్ని తొలగించేటటువంటిది. అందుకనే శివాభిషేకం చేసిన చివరిలో ఒకసారి రుద్రం అయిపోయి మరొకసారి రుద్రం చేసే మధ్య లోపల ఒక మాట అంటారు, ఓం భూర్భువశ్చండీ ఈశ్వరాయ నమః ఇది ఉత్తరతో నిర్మాల్యం విసృజ్య అని అంటారు. అంటే భూమి మీద పడేటటువంటి ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్తను లేదా లింగం మీద పోసేటటువంటి వేరు రకాలైనటువంటి పంచ అమృతాలతో కనుక చేస్తూ ఉండేటట్టయితే ఆ చేసేటటువంటి విధానం అంతా కూడా అది ఒక మూలకు తోసేస్తారు, ఉత్తరం వైపు తీసేస్తారు. అంటే అది అక్కడి నుంచి అటు వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఇట్లా నిర్మాల్యాన్ని విసృజించడం వల్ల ఏమవుతుంది? ఆ స్ఫటికం మరింత ప్రకాశవంతం అవుతుంది. స్ఫటికం మరింత ప్రకాశవంతం అయితే నీ హృదయం ప్రకాశవంతం అవుతుంది. నువ్వు ప్రకాశించడం మొదలుపెట్టావంటే నీకు కావలసిన కోరికలన్నీ సిద్ధించబడతాయి, ఆనందంగా ఉంటావు, ఐశ్వర్యవంతం అవుతావు. ఈశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యమే. ఆరోగ్యం ఐశ్వర్యానికి సంకేతం, ధనం ఐశ్వర్యానికి సంకేతం, సుఖం ఐశ్వర్యానికి సంకేతం, ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి ఐశ్వర్య సాధనకు రుద్రుని ఆరాధిద్దాం. నా రుద్రో రుద్రమర్చయేత్ అనేటటువంటి మాటను గుర్తు చేసుకొని ఇప్పటి నుంచి మహన్యాసాన్ని, లఘున్యాసాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. శివారాధనను ఆనందంగా స్వీకరిద్దాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः।